హైదరాబాద్ కాచిగూడలో సత్యాగ్రహ దీక్ష పోస్టును ఆవిష్కరించారు. ఇక బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ నెల 20న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నట్లు బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జో సత్యం తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అధికారం ఇచ్చినా కూడా రిజర్వేషన్ పేరిట కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఈ నెల 25న చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధం చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాలు, మరి అన్ని కార్యక్రమాలకు లేని ధర్నాలు మీరు ఎన్ని బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్నారు? ఎన్ని నిధుల కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతిలో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు.